హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. టుడే మనం ట్రిగ్నోమెట్రీ లెసన్ ఇంట్రడక్షన్ ఫార్ములాస్ చెప్పుకుందాం. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ 1, 2 మార్క్ 1, 4 మార్క్స్ ఒకటి, మొత్తం 7 మార్క్స్ ఫిక్స్డ్ మార్క్స్ గ్యారంటీ. సో అసలు ట్రిగ్నోమెట్రీ అంటే మీనింగ్ ఏంటి అంటే, ట్రీ అంటే 3, గోని అంటే యాంగిల్స్ ఆర్ సైడ్స్, మెట్రీ అంటే మెజరింగ్. ఇది ఒక గ్రీక్ వర్డ్ అనుకుంటా ట్రిగ్నోమెట్రీ అనేది. ట్రీ అంటే 3, గోని అంటే యాంగిల్స్ ఆర్ సైడ్స్, మెట్రీ అంటే మెజరింగ్. సో ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్ చూద్దాం. సో ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ ది రిలేషన్ బిట్వీన్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ right angled triangle. It helps in the finding unknown sides or angles using ratio of a triangle. మనకు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ మెయిన్ అది సైడ్స్ యాంగిల్స్ రిలేషన్షిప్ని డిఫైన్ చేస్తుంది. మనకు అన్నోన్ వాల్యూస్ని డిఫైన్ చేస్తుంది, అన్నోన్ యాంగిల్స్ని డిఫైన్ చేస్తుంది. సో దట్ ఈజ్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. సో నెక్స్ట్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చేసి, ఫర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా వస్తుంది, ఏబి C 90. So C equal to 90 degrees. So sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta, cot theta. సో మెయిన్ బేసిక్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుద్ది ఎప్పటికైనా. సో ఫస్ట్ సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. డయాగ్రాము ఏబిసి అనుకుంటే ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. కొంతమంది పర్పెండిక్యులర్ బేస్ అంటారు, కొంతమంది అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ అంటారు. సో ఫస్ట్ సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కొసికెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో నెక్స్ట్ రెసిప్రోకల్ ఐడెంటిటీస్ చూద్దాం. వీటిల్లో నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈజీగా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కొసెకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఫార్ములాస్ వస్తాయి మిగతాయి. సో నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ ఐడెంటిటీస్. అప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు 1 బై కొసెకెంట్ థీటా, కాస్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా, ట్యాన్ థీటా ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. సో నెక్స్ట్ కోషియంట్ ఐడెంటిటీస్ అంటే ట్యాన్ థీటాకి ఏమొస్తుంది, కాట్ థీటాకి అట్లా వస్తుంది. అలా ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా, కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా, రెండు రెసిప్రోకల్స్ కోషియంట్ ఐడెంటిటీస్. నెక్స్ట్ పైథాగరన్ ఐడెంటిటీస్ అంటే పైథాగరస్ థీరానికి యూజ్ అయ్యాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. అలా ఏం రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కొసెకెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు, లేదా కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 రాసుకోవచ్చు.
మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటిని ఎలాగైనా తిప్పి అక్కడ ఉన్న దానికి తగ్గట్టుగా ఐడెంటిటీ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ స్టాండర్డ్ యాంగిల్స్ అండ్ దేర్ వాల్యూస్ అంటే ఇట్లా రాస్తే కన్ఫ్యూజ్ అవుతామని ఇట్లా రాసా. ఇది యాంగిల్ 0, యాంగిల్ 30, యాంగిల్ 45, యాంగిల్ 60, యాంగిల్ 90 చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ సైన్ థీటాకి 0 యాంగిల్ 0నే వచ్చిద్ది, 30 యాంగిల్ 1/2 వచ్చిద్ది, 45 యాంగిల్ 1/√2 వచ్చిద్ది, 60 యాంగిల్ √3/2, 90 యాంగిల్ 1 వచ్చిద్ది. నెక్స్ట్ కాస్ థీటా 0కి 1, 30 యాంగిల్కి 3/2, 45 యాంగిల్కి 1/√2, 60 యాంగిల్కి 1/2, 90 యాంగిల్కి 0 గమనించారా? దీనికి ఇట్లా వస్తే కాస్ థీటాకి రివర్స్ వచ్చింది. సో ఒక్కటి నేర్చుకుంటే దీన్ని రివర్స్ ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ట్యాన్ థీటాకి కొసెకెన్ థీటాకి కూడా అంతే. ఇది నేర్చుకుంటే ఇది రివర్స్ రాయొచ్చు, ఇది నేర్చుకుంటే ఈ రెండు రివర్స్ రాయొచ్చు, కాస్ థీటా కొసెకెన్ థీటా. సో ట్యాన్ థీటా అంటే 0 యాంగిల్ అంటే 0, 30 యాంగిల్ అంటే 1/√3, 45 యాంగిల్ అంటే 1, 60 యాంగిల్ అంటే √3, 90 యాంగిల్ అంటే ఇన్ఫినిటీ. కొసెకెన్ థీటాకి 0 యాంగిల్ అంటే ఇన్ఫినిటీ, 30 యాంగిల్ అంటే √3, 45 యాంగిల్ అంటే 1. అలాగే సైన్ థీటా కాస్ థీటాకి సేమ్ 45 డిగ్రీ దగ్గర సేమ్ వస్తుంది. అలాగే ట్యాన్కి కొసెకెన్ థీటా కూడా 45 డిగ్రీస్ దగ్గర సేమ్ వస్తుంది. సో నెక్స్ట్ కొసెకెన్ 60 అంటే 1/√3. మనం థీటా బదులు యాంగిల్ తీసుకుంటాం ఎక్కడైనా. సైన్ 30 అంటే చెప్పాలి, కాస్ 30 అంటే చెప్పాలి, ట్యాన్ 30 అని చెప్పాలి, కొసెకెన్ 30 అని చెప్పాలి. సో అలా నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకుంటే ఒకటి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కొసెకెన్ 90 అంటే 0. మన థీటా చెప్పకూడదు, ఇట్లా చెప్పుకుంటూ చేయాలి. సో ఒకటి నేర్చుకుంటే ఒకటి ఈజీగా వస్తుంది. అలా ఈ 10th క్లాస్కి ఈ 4 నేర్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ యూజ్ఫుల్ రిలేషన్స్. సైన్ 90 - థీటా అంటే కాస్ థీటా, కాస్ 90 - థీటా అంటే సైన్ థీటా, ట్యాన్ 90 - థీటా అంటే కాట్ థీటా, కాట్ 90 - థీటా అంటే ట్యాన్ థీటా, సీకెంట్ 90 - థీటా అంటే కొసెకెన్ థీటా, కొసెకెన్ 90 - థీటా అంటే సీకెంట్ థీటా. ఆపోజిట్గా ఉన్నాయని 90 చేస్తే అవి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సైన్ మారుతాయి. సో మొత్తం ఫార్ములాస్ నేర్చుకోండి. ఇంకా మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.